సార్వత్రిక ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రధాన కారణం రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ మధ్య సాగుతున్న మాటల యుద్ధమే. మొన్నటి వరకు మెతకగా ఉన్న రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక దూకుడు పెంచారు. మోదీ కూడా గట్టిగానే ప్రతి విమర్శలు చేస్తున్నారు. అందుకే ఈ ఎన్నికలను మోదీ, రాహుల్ మధ్య యుద్ధంగా అభివర్ణిస్తున్నారు రాజకీయ పండితులు. మోదీ వర్సెస్ రాహుల్ కొంతకాలంగా తరచూ వినిపిస్తున్న మాట ఇది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ చర్చ ఇంకాస్త పెరిగింది. మరోసారి అధికారంలోకి రావాలని మోదీ, ఎన్డీఏను గద్దె దించాలని రాహుల్ గాంధీ ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. అందుకే ఈ ఎన్నికలు వీరిద్దరి మధ్య పోటీగానే కనిపిస్తున్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు. 2014 ఎన్నికల్లో 44 లోక్సభ స్థానాలకే పరిమితమైంది కాంగ్రెస్. తర్వాత కాంగ్రెస్ పని అయిపోయిందనే అనుకున్నారంతా. తగ్గట్టుగానే చాలా కాలం పాటు ఆ పార్టీ స్తబ్దుగానే ఉంది. దేశానికి మంచి రోజులు రావాలనే ఉద్దేశంతో ప్రజలంతా తమకు ఓటు వేశారని, కాంగ్రెస్ ను తిరస్కరించారని భాజపా ప్రచారం చేసుకుంది. తర్వాత పరిస్థితులు మారుతూ వచ్చాయి. రాహుల్ రాటుదేలారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్డీఏపై విరుచుకుపడటం ప్రారంభించారు. 2018లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తరువాత కాంగ్రెస్ మరింత పుంజుకుంది. ఈ గెలుపు వెనక కారణం రాహులేనంటూ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. అందులో వాస్తవం ఉంది కూడా. అసలు పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో రాహుల్ ఒంటి చేత్తో 3 రాష్ట్రాల్లో గెలిపించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలా అనుభవం లేని నేత మాట్లాడటమే సరిగా రాదు అన్న విమర్శలు దాటుకుని ఇప్పుడు కాంగ్రెస్ కి పెద్ద దిక్కుగా మారారు రాహుల్ గాంధీ. భాజపాలోనూ మోదీ కేంద్రంగానే రాజకీయాలన్నీ నడుస్తున్నాయి. 2014 ఎన్నికల్లో కాషాయ పార్టీ గెలుపునకు ప్రధాన కారణం మోదీ చరిష్మా. అంతకుముందు 9 ఏళ్ల పాటు దేశాన్ని పరిపాలించింది యూపీఏ. అంతకాలం అధికారంలో ఉంటే సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. అందులోనూ ఎన్డీఏ సర్కారే యూపీఏకి ప్రత్యామ్నాయం అన్న భావన ప్రజల్లో బలంగా తీసుకెళ్లటంలో మోదీ విజయం సాధించారు. 2017లో జరిగిన 7 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క పంజాబ్లోనే విజయం సాధించింది కాంగ్రెస్. గుజరాత్లో మోదీ మళ్లీ గెలిచినప్పటికీ అంతకుముందు ఎన్నికలతో పోల్చుకుంటే భాజపాకు 16 సీట్లు తక్కువగానే వచ్చాయి. ఆ 16 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి చేరుకున్నాయి. మోదీ కంచుకోటైన గుజరాత్లో ఈ స్థాయిలో కాంగ్రెస్ ప్రభావం చూపించటం అనూహ్యమైన పరిణామం. 2014లో ఘోరంగా ఓటమి పాలైన పార్టీ 5 ఏళ్లలో పుంజుకొని ఈ ఎన్నికల్లో అధికార పక్షానికి పోటీ ఇచ్చే స్థాయికి చేరుకుందంటే రాహుల్ ఏ మేర పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశారో అర్థం చేసుకోవచ్చు. 2014లో మోదీ జపించిన సబ్కా సాథ్ సబ్కా వికాస్ అన్న మంత్రం అన్ని వర్గాలకు నచ్చింది. అందుకే ఆయనకు పట్టం కట్టారు. ప్రస్తుతం భాజపాపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత లేకపోయినా ఎంతో కొంత అసంతృప్తి ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతానికి కాంగ్రెస్ మార్గం సుగమంగానే ఉన్నట్లు కనిపిస్తున్నా పార్టీ ఇంకాస్త బలపడాల్సిన అవసరమైతే ఉంది. భాజపాను ప్రజలంతా పూర్తిగా తిరస్కరించే అవకాశం లేదన్నది ఓ అంచనా. అంతేకాదు మోదీ చరిష్మా కూడా ఇంకా మసకబారిపోలేదు. ఈ పరిస్థితుల్లో మోదీని కాదని రాహుల్ని ప్రధానిగా ఊహిస్తారా అన్నది కీలకంగా మారింది. కాంగ్రెస్ కి బంధుప్రీతి ఎక్కువని, అందుకే వారసత్వ రాజకీయాలు చేస్తోందన్నది భాజపా చేస్తున్న ఆరోపణ. గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తుందా అంటూ ప్రశ్నిస్తున్నారు మోదీ. आज एक तरफ विकास का ठोस आधार है तो दूसरी तरफ न नीति है न विचार है. एक तरफ नए भारत के संस्कार है और दूसरी तरफ वंशवाद और भ्रष्टाचार का बोलबाला है. एक तरफ दमदार चौकीदार है और दूसरी तरफ दागदारों की भरमार है. अरे गरीबों का बैंक का खाता 70 साल तक नहीं खुलवा पाए, वो कहते तुम्हारे खाते में पैसे डालेंगे. कोई भरोसा करेगा क्या? अरे जो खाता नहीं खुलवा सकता है वो खाते में डाल सकता है क्या? ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోదీ, రాహుల్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఎప్పటిలాగే సహజ వాక్చాతుర్యం, తనదైన హావభావాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మోదీ. రాహుల్ గాంధీ కూడా మాటల పదును పెంచి ఓటర్లను అలరించే పనిలో నిమగ్నమయ్యారు. మోదీ, నీరవ్ మోదీ విజయ్ మాల్యాకే చౌకీదార్ అని, జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఉపాధి కల్పన విషయంలోనూ అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు రాహుల్. अनिल अंबानी से पैसा छीन कर आपको दूंगा और एक तो नहीं करोड़ों लोगों को दूंगा. अगर हिंदुस्तान का प्रधानमंत्री चोरों को
पार्टी ईमानदारों को पैसा दे सकती है। नरेंद्र मोदी जी ने 15 लाख कहा, झूठ था। हम आपको सच बता रहे हैं, 3,60,000 रुपए 5 साल के अंदर हिंदुस्तान के 20% सबसे गरीब परिवारों के बैंक अकाउंट में डाल देंगे। हर महीना महिला के बैंक अकाउंट में सीधा सरकार पैसा डालेगी। ये सब लोग चीजें खरीदना शुरू करेंगे, हिंदुस्तान की इकोनॉमी फिर से चालू हो जाएगी। जिस अर्थव्यवस्था को नरेंद्र मोदी ने नोटबंदी लेकर, गब्बर सिंह टैक्स लेकर बंद किया, उस अर्थव्यवस्था को कांग्रेस पार्टी जंप स्टार्ट कर देगी। 5 ఏళ్లలో రైతుల్లో ఉన్న అసంతృప్తి కాంగ్రెస్ కి కలిసొచ్చే అంశం. అంతేకాదు నిరుద్యోగం కూడా బాగా పెరిగిపోయింది. అందుకే రాహుల్ ఇవే విషయాలు ప్రస్తావిస్తూ మోదీని పదే పదే ప్రశ్నిస్తున్నారు. భాజపా వ్యతిరేక పార్టీలతో జట్టు కట్టడంలోనూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అధికారంలోకి రావటం 2 పార్టీలకు కత్తిమీద సామే. ఏదేమైనా ఈ ఎన్నికలు రాహుల్ మోదీ మధ్య గట్టి పోటీకి వేదికగా మారతాయన్నది వాస్తవం. మరి ఈసారి ఓటర్లు విశ్వసించేది మోదీ నాయకత్వాన్నా లేదా రాహుల్ వాగ్దానాలనా అన్నది తేలాల్సి ఉంది.